సినిమా టికెట్లకు సీలింగ్, థియేటర్లో కనిష్ట గరిష్ట ధరలను నిర్ణయించిన ప్రభుత్వం. నాన్ ఏసీ, ఏసీ స్పెషల్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ధరలు ఖరారు. 100 కోట్లు దాటితే సూపర్ హై బడ్జెట్ సినిమాగా గుర్తింపు. ఈ సినిమాలకు తొలి 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్సు. సినీ కార్మికుల నిధి కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చే సినిమాలకే ధరల పెంపు. రోజుకు 5 షోలకు అవకాశం, అందులో కనీసం ఒక షో చిన్న సినిమా ఉండాలి. సినీ కార్మికుల కోసం ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, యాదికుందా మీకు? జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ సినిమా కార్మికులంతా ఓట్లేస్తారని చెప్పి వాళ్ళ కోసానికి ఎన్ని చెప్పిండు తెలుసా? ఇగో అయితే అందులోంచి ఒకటేదో ఇంప్లిమెంటేషన్ దశకు వచ్చిందేమో అని అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు, అట్లే థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు చేస్తూ హోంశాఖ జీవో ఎంఎస్ నెంబర్ 77 జారీ చేసింది. అయితే 2021 తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ల ధరలు పెంచారు. మల్టీప్లెక్స్లలో ధరలను యథాతథంగా ఉంచారు. స్పెషల్ థియేటర్లు అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. 7.1 సరౌండ్ సిస్టమ్, అంటే 7.1 సరౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, స్పీకర్ సిస్టమ్. సో 2K లేదా 4K ప్రొజెక్షన్, క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ వీడియో. సో ఆ ప్రొజెక్షన్ కనీసం 75 అడుగుల తెర, 75 ఎన్ని అడుగులు అంట తెర ఉన్న థియేటర్లను స్పెషల్ కేటగిరీలో చేర్చింది. ఉదయం 8 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక చిన్న సినిమాను ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. ఇలాంటి సినిమాలకు మొదటి 10 రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అది కూడా సినీ కార్మికుల సంక్షేమ నిధికి ₹1 కోటి విరాళం ఇచ్చేందుకు, సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత మేర టికెట్ ధరలు పెంచుకోవచ్చు అన్న దానిపైన స్పష్టత ఇవ్వలే ఇంకా. అయితే ఆన్లైన్లో బుక్ చేసే టికెట్లకు ఏసీ థియేటర్ అయితే ₹5, నాన్ ఏసీ థియేటర్ అయితే ₹3 చొప్పున నిర్వహణ ఛార్జీలు, అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్గా నిర్వహించింది. కాగా టికెట్ ధరల పెంపుతో అదనపు ఆదాయం సమకూర్చుకున్న 4 సినిమాల నిర్మాతలు తమ అదనపు ఆదాయం నుంచి 20% డబ్బును తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి చెల్లించాల్సిందిగా ఆయా సినీ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. అఖండ 2, ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అట్లే పెద్ద సినిమా టికెట్ ధరల పెంపుతో వచ్చిన అదనపు ఆదాయంపై 20% సంక్షేమ విరాళంగా ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఎట్లా చేంజ్ చేసింది అనేది ఒకసారి చూడండి. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్టంగా 30, గరిష్టంగా 70, ప్రీమియం టికెట్ల ధర కనిష్టంగా 50, గరిష్టంగా ₹100 అంటూ ధర నిర్ణయించినట్టుగా. మా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ వింటారు. మా టీం అంతా చూస్తుంది వార్త. ఇందాక పొలిటికల్ న్యూస్ చెప్పినప్పుడు ఎవరు చూడలే, అటు చూస్తారు కంప్యూటర్ల వైపు. ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళంతా ఈ వార్త చూస్తారు. అంతేనా? సినిమా టికెట్లు అది కదా, యూత్కి అది బాగా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కదా. సో ఏసీ థియేటర్లో నాన్ ప్రీమియంలో కనిష్టంగా 50, గరిష్టంగా 150, ఏసీ థియేటర్లో ప్రీమియంలో కనిష్టంగా 100, గరిష్ట ధర 200. అయితే స్పెషల్ థియేటర్లో నాన్ ప్రీమియంలో కనిష్టంగా, అంటే తక్కువ 100, గరిష్టంగా అంటే హైయెస్ట్ 250, ప్రీమియం రిక్లైనర్ కనిష్ట ధర, రిక్లైనర్ అయితే మినిమం 200 పెట్టి హైయెస్ట్ 300. మల్టీప్లెక్స్లో రెగ్యులర్ కనిష్ట ధర, అంటే మినిమం ధర 100, గరిష్ట హైయెస్ట్ ధర 250, రిక్లైనర్ కనిష్టం 200, గరిష్ట ధర 300 అంటూ ఇట్లా నిర్ణయించినట్టుగా. ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఒకే ఒక మంచి అంశం ఏంటంటే సినిమా కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ పరిశ్రమ కార్మికులకి విరాళం ఇవ్వాలి, ఆ నిధికి విరాళం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినటువంటి విషయం చాలా గొప్పది, మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం కావాలని ఏదో చెప్పిండు కానీ తర్వాత అలా మర్చిపోయిండని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈ నిర్ణయం అయితే మంచిదే, గొప్పదే, కార్మికులకు ఉపయోగపడేదే.